వార్ టూ వార్ టూ ఒకటి తక్కువైందండి. కొంచెం నేను అనుకున్న స్థాయిలో లేదు. యావరేజ్ ఉంది సినిమా. మనం మాస్ సలార్ చూసాం కదా, ఇది క్లాస్ సలార్. ఇద్దరు స్నేహితులు బద్ధశత్రువులు అయితే ఎలా ఉంటుంది అనేది చూపించారు. సేమ్ ఇది కూడా అంతే. ఇది దేశం కోసం, అదేమో మాస్ యాంగిల్. సో స్టోరీలోనే కొంచెం లోటుపాట్లు ఉన్నాయి. సో మాస్ ఆడియన్స్ని కొంచెం అట్రాక్ట్ చేయలేదు ఈ సినిమా. సో బాగుంది, ఒక హాలీవుడ్ సినిమా చూసినట్టు ఉంది. కానీ హాలీవుడ్ సినిమా ఎప్పుడు మాస్ యాక్సెప్ట్ చేయదు కదా. సో యావరేజ్ ఫిల్మ్. డాన్సు, యాక్టింగ్, ఎన్టీఆర్ అన్న పెర్ఫార్మెన్స్ అంతా సూపరు. కథ కొంచెం పెట్టుంటే బాగుండేది. సో ఓవరాల్గా నాకు యావరేజ్ అనిపించింది. ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ బాగా నచ్చుద్ది. అంటే ఇది ఇప్పుడు అంతా కూడా ఎలా అయిపోయిందంటే కూలీకి వార్కి పోటీ అంటున్నారు. మరి కూలీ ఎందో నేను చూడలేదు, వార్ టూ చూసా. నాకైతే ఇది యావరేజ్గా ఉంది. ఒకవేళ అది చూసిన తర్వాత ఏది పోటీ ఏది నగ్గుద్ది అనేది అప్పుడు తెలుసుకోవచ్చు. ఆబ్వియస్లీ ఎన్టీఆర్ గారికి నేను సపోర్ట్ చేస్తాను, తెలుగును కాబట్టి. సో ఇది ఒక్కరు అని చెప్పను, ఇద్దరు దెబ్బగా చేశారు. యాక్టింగ్ ఓకే, డ్యాన్స్ ఓకే, పెర్ఫార్మెన్స్ ఓకే, అంతా ఓకే, మ్యూజిక్ బాగుంది, టీఆర్ ధ్వని గ్లామర్ బాగుంది. సో ఫైనల్గా సినిమా యావరేజ్. అరే భలే ఉందండి. ఇప్పుడు బిర్యానీలు అన్నీ ఉంటాయండి, సరిగ్గా ఉప్పు లేకపోతే ఏం చేస్తారు? అంతే, ఎవరు ఒప్పినా నాది. నేను 5కి 2.5 ఇస్తా. కూలీ నేను చూడలేదు సార్. అన్నా ఏ సినిమా చూసినావు అన్నాను? అన్నా అన్నా ఏ సినిమా చూసినావు నువ్వు? వాడు సినిమా ఏం నచ్చలేదు చెప్పు నీకు. మరి ఏమంటున్నావు? ఏం నచ్చలేదు నీకు చెప్పరా? అదే అరే ఒపీనియన్ ఏం నచ్చలేదు చెప్పు, నేను దాన్ని ఆన్సర్ ఇస్తావా? నీకేం నచ్చలే చెప్పు, నీకేం నచ్చలేదు చెప్పు బాయ్. నువ్వు పాయింట్ ఏం కదా ఎవరు నీకు ఎప్పుడైనా సినిమా చూసిన మొక్కమా నీది? నీ సినిమా చూసిన మొక్కమా? ఎప్పుడైనా ఏ సినిమా చూసినావు చెప్పు. నువ్వు ఏం కదా నచ్చలే నీకు? నువ్వు సినిమా చూసినావు? నువ్వు సినిమా చూసినావు? సినిమా ఏదైనా సినిమా ఆగమ్మా మేడం, మన చెప్తానా నీకు? సినిమా ఎప్పుడైనా సినిమా చూసిన మొక్కమా నీది? నీ సినిమా చూసిన మొక్కమా మేడం? లంగున్నావు ఇక సినిమా వాటు సినిమా రితిక్ రోషన్ గారు ఎంట్రీ ఎట్లుంటుంది భయ్యా? ఇట్లా నీకు చెప్తా, ఏం టెన్షన్ పడక రావే అనా, బాధపడకు. నేను చెప్తా అయితే నువ్వు వెళ్ళిపో. ఏ లంగున్నాడు అందరు లంగా రివ్యూలు వినకుండా బాయ్. నేను చెప్తున్నా, బరాబర్ చెప్తున్నా, 100%. అన్నా ఏమన్నా ఒపీనియన్ అన్నా, ఎన్టీఆర్ కోసమే 5 పాయింట్ ఇవ్వాలి. ఈ గాడిద 1.5 ఇస్తా అంటే చిల్లరగా ఏమన్నా? నేను ఈ గాడిద కొడుకు ఏమన్నా చెప్పు. వాడి సినిమా ఏమన్నా చూసినాడు? ఏమన్నా సినిమా చూసినా ఒకమా అటు పట్టదరా సాలే గాంధీ. నేను చెప్తా చూడు భయ్యా, ఫస్ట్ రితిక్ రోషన్ గారు వస్తారు, ఎక్సలెంట్ ఉంటుంది ఎంట్రీ సీనే. దాని తర్వాత మన ఎన్టీఆర్ అన్న వస్తాడు, పొట్టాడు అంటాడు. పొట్టాడు అనడానికే వాడు ఫ్యాన్ అయి ఉండాలి, అభిమానం అయి ఉండాలి. ఈ సినిమాలు ఉంటాయి, ఇట్లాంటి బటనా కొడుకులు చూడొద్దు. నేను చెప్తున్నా చూడు, ఆయన ఎంట్రీ సీనే 500 కోట్లు ఇవ్వచ్చు. ఎంట్రీ సీన్ 3 సినిమాలు కలిపి కొడితే ఎన్టీఆర్ అన్న గారి ఎంట్రీ సీన్ ఉంటుంది. ఆ గాడిది గారి సినిమా చూడలే, ఏం చూడలే, ఆడు ఫేక్ రివ్యూస్. వానికి ఏం చెప్పాలి నేను? చెప్పాక అక్క ఈ స్టోరీ ఇండియాకి సంబంధించింది ఉంటుంది, ఎక్సలెంట్ అక్క. డాన్స్ మాత్రం చింపి మైండ్ బ్లో. పాట మాత్రం డిసప్పాయింట్ చేసింది. పాట ఆ హిందీ పాట ఆలియా ఉంటది, ఆ డైరెక్ట్ హిందీ తెలుగులో డబ్ చేసినట్టు ఉంది. అది నాకు నచ్చలే. మిగతా అంటే టోటల్ స్కీమ్ ప్లే ఇట్లా తీసిండమ్మా, అది ఇట్లా ఉరుకుతుడు అక్క, ఇట్లా ఉరుకుతున్నాడు అమ్మ. ఎక్సలెంట్, సూపర్. ఎన్టీఆర్ అన్న అక్క ఫైట్ అర్థమైంది అక్క. బాలకృష్ణ మించి బాలకృష్ణ పనికాడు. బాలకృష్ణ కుదితే నేను చెప్తా చూడు, బాలకృష్ణ ఫైట్లు మొదలు పెడితే బాలకృష్ణ మించి ఉంది ఫైట్. మన రితిక్ రోషన్ గారు దుమ్ 1 దుమ్ 2 అది ఏదో సినిమా రొటీన్ యాక్టింగ్. ఎన్టీఆర్ అన్న సినిమాకి యాక్టింగ్ చేంజ్ అవుతుంది. ఎన్టీఆర్ అన్న సినిమాకి యాక్టింగ్. సాంగ్స్ నచ్చలే, మిగతాది జబర్దస్త్.
నేను ఇప్పుడే వాటు సినిమా చూశాను. సూపర్ ఉంది సినిమా, ఎక్సలెంట్, అసలు వేరే లెవెల్ మూవీ. హలో గురు, ఎన్టీఆర్ అన్న ఉంటే వార్ వన్ సైడ్, గురు వేరే లెవెల్ సినిమా, సూపర్. అసలు రితిక్ రోషన్ గారు అసలు ఆ బాడీ ఏంది, ఆ పర్సనాలిటీ ఏంది, ఆ కళ్ళు ఏంది, ఇట్లా చూస్తే అసలు ఎవరు డామినేట్ చేశాడు రితిక్ రోషన్ గారికి. ఆయన రొటీన్ గా చూస్తాం మనం, రొటీన్ గా రితిక్ రోషన్ గారిని ప్రతి ఒక్కరి అదే బక్కగా ఉంటాడు, అదే డాన్స్ చేస్తాడు. కానీ ఎన్టీఆర్ అన్న దేవరకు ఒక యాక్టింగ్ ఉంటుంది. అక్క నువ్వు చూడవు రితిక్ రోషన్ చూసినా ఎట్లుంది, దేవర కింద ఒక యాక్టింగ్ ఉంటది. మన ముదిరాజ్ అన్న లాగా చేపలు పట్టేది, ఇందులో డిఫరెంట్ క్యారెక్టర్ ఉంటది. కానీ రితిక్ రోషన్ అట్లా ఉండదు, సేమ్ అదే హైట్, అదే బక్కగా. రితిక్ రోషన్ గారు అండ్ ఎన్టీఆర్ గారు సేమ్ ఈక్వల్ చూపించారు. ఇందులో రితిక్ రోషన్ గారు హీరో క్యారెక్టర్ చూపించారు, మన ఎన్టీఆర్ అన్న హీరో కాదు, నెగిటివ్ విలన్. ఫైట్స్ మాత్రం చెప్తున్నా గూస్ బంప్స్ వచ్చినాయి, గూస్ బంప్స్. బాలకృష్ణ అఖండ వేరు దేవుడా సినిమా చెప్తున్నా, నాకు ఇవి చెప్పండి. సినిమా వేరే లెవెల్ ఉంది, వాటో సినిమా ఉంది. నేను యాక్చువల్ గా నేను కూలీ మూవీకి వెళ్దాం అనుకున్నా, కూలీ మార్నింగ్ హౌస్ఫుల్ అయిపోయింది. కూలీ కూడా చాలా బాగుందంట. నాగార్జున గారు యాక్టింగ్ వేరే లెవెల్. నాగార్జున గారు కూలీలో అమీర్ ఖాన్ అండ్ ఎవరు మన ఉపేంద్ర అందరూ ఉన్నారంట. సెకండ్ హాఫ్ కొంచెం బాగుందన్నారు. కొడతావేంది గురు ఎన్టీఆర్ అన్న చెప్తాను. ఎన్టీఆర్ షెట్టిప్పల లేదా చెప్తున్నా. సినిమా మాత్రము వాటు మాత్రం చెప్తున్నాను 10,000 కోట్లు పక్క. ఈ రోజే వస్తాయి 5,000 కోట్లు. వాటుకు 10,000 కోట్లు రాలేదనుకో చెప్తున్నా. నేను 10,000 కోట్లు వాటుకు రాలేదనుకో, నేను సగం గుండు కొట్టించుకొని వస్తాను నెక్స్ట్ రివ్యూకు. నా పేరు రవి, సగం గుండు అడ్రస్. నా పేరు రవి, నేను ఉండేది వనస్థలిపురం. నేను మెజిషియన్. చెప్తున్నా వాటు 10,000 కోట్లు రాకపోతే సగం గుండు. చెప్తున్నా గురు, ఐ లవ్ యూ గురు, ఐ లవ్ యూ వాటు. చిప్పి పడదా ఎవడైనా పొట్టోడైనా గుడ్డలు ఇడదీసి కొడతా. పొట్టోడు ఏ ఆ పాట అర్థం కాలే అక్క, హిందీల నుంచి డబ్ చేసినా పాడతావు. చెప్పా ఈ డాన్స్ చేయాలా? అరే ప్రకాష్ రాజ్ తెలుగు బిడ్డ ఇట్లుండదు. ప్రకాష్ రాజ్ నీకు ఛాన్సులు వస్తాయి. ప్రకాష్ రాజ్ ఆ చిల్లర్ గారు తెలుగు వాళ్ళంటే పడదు. ఆ చిల్లర్ గారికి అరే ప్రకాష్ రాజ్ చూసినా వాటు నీకు ఛాన్సులు రావు. తెలుగు ఇండస్ట్రీ మర్చిపోరా గాడిది కొడక. వాటులో డాన్స్ మాత్రం అయితే ఇద్దరిది ఎక్సలెంట్ డాన్స్. అసలు ఇట్లా ఉంది, వాటులో డాన్స్ ఉంది, దుమ్ము లేచిపోయింది డాన్స్. సినిమా చాలా బాగుందమ్మా. వాటు సినిమా చూసాము. నిజంగా ఇందాక నేను చెప్పినట్టే ఒక కాలర్ ఎగరైతే ఎలా ఉంటుందో 2 కాలర్లు ఎలా అయితే ఎగరంటో చూపించాడు ఇందులో. సినిమా చాలా బాగుంది. వాటు ఎన్టీఆర్ సినిమా, ఋతిక్ రోషన్ సినిమా కాదు, ఎన్టీఆర్ సినిమా. ఇది ఋతిక్ రోషన్ సినిమా కాదు, ఎన్టీఆర్ సినిమా. చాలా సూపర్ సినిమా. డైలాగ్ లో యాక్షన్ డైలాగ్ లేవు, యాక్షన్. ఎన్టీఆర్ సినిమా అంటే డైలాగ్ ఉంటాయి, కానీ ఇందులో యాక్షన్, సాంగ్స్, ఫైట్లు, ఎలివేషన్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇద్దరు ఈక్వల్ ఉందండి. ఎవరు తక్కువ. RRR సినిమా ఎలాగైతే ఉందో దానికి డబుల్ ఇంపాక్ట్ ఉంది. చాలా బాగుంది. స్క్రీన్ ప్రెజెంటేషన్, ఆ సలాం సాంగ్ ఉంది చూసారా, చాలా క్యూట్ గా అనిపించింది. కానీ బాధ ఏంటంటే మా ఎన్టీఆర్ అన్నకి హీరోయిన్ లేదు.
చాలా బాధపడుతున్నాడు. మా ఎన్టీఆర్ హీరోయిన్ ఉంటే ఒక సోలో సాంగ్ ఉంటే ఇంకా చాలా బాగుంది. ఏదైనా కానీ సినిమా చాలా బాగుంది. అవుట్ చెప్పాను డైరెక్టర్ గారికి, ఇది మీరు ఒకటే విషయం చెప్తున్నాను, మీరు వార్నింగ్ అనుకోండి లేదా ఇంకోటి ఏదైనా అనుకోండి, కానీ మా హీరోకి మాత్రం హీరోయిన్ కావాలా, ఆకాశంలో దింపాలా. జాన్వీ కపూర్ పెట్టండి సాంగ్, బాలీవుడ్ కదా జాన్వీ కపూర్, బాలీవుడ్ లేదు జాన్వీ కపూర్ పెట్టండి. అన్నకి దేవరాలో ఎంత క్యూట్ గా అయితే ఉందో ఇందులో కూడా అంత క్యూట్ గా ఉండదు. ఒకవేళ జాన్వీ కపూర్ లేకపోతే సమంతరాన్ని తెచ్చిపెట్టండి, ఎందుకంటే సమంత అంటే మావాడు బాగా ఇష్టం. సమంత సినిమా చాలా బాగుంది. లేదు సినిమా చాలా బాగుంది అన్న. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 3 వరకు ఇస్తున్నాను. చాలా బాగుంది. స్క్రీన్ ప్రజెంటేషన్ చెప్పుకోవచ్చు. ఎక్స్ట్రాడినరీ అంటే చెప్పుకోదగ్గది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎవడ కొట్టాడు కానీ దాడి దండం పెట్టాలి. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. రైట్.